ప్రార్థన ప్రభావము కలిగినది, ప్రార్థన శక్తివంతమైనది. మరి ప్రార్థన అనగానే మరి ప్రభు చెప్పినటువంటి మాట మనకు జ్ఞాపకం వస్తుంది. యేసు ప్రభువారే మరి ప్రార్థన ఇలాగూ చెయ్యమని తన యొక్క శిష్యులకు తెలియజేసిన విధానం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రార్థన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఒక కార్యం జరుగుతుంది. ప్రార్థన మనము చేసినప్పుడు ఎవరు వింటున్నారు అని అంటే దేవుడు వింటున్నాడు. పరలోకపు తండ్రి ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు, ప్రార్థన వినేటటువంటి దేవుడు. తన బిడ్డల ప్రార్థన చేస్తూ ఉంటుండగా మరి తన యొక్క చెవులు వారి యొక్క ప్రార్థనల వైపు ఆయన పెట్టేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ప్రార్థన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో మనము దేవునితో మాట్లాడుతున్నాం. పరలోకపు తండ్రికి మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్పుకుంటున్నాం. మన యొక్క అవసరతలన్నీ చెప్పుకుంటున్నాం. మన అక్కర్లన్నీ చెప్పుకుంటున్నాం. మనం ఏ పరిస్థితులలో వెళ్తూ ఉన్నామో అవన్నీ కూడా పరలోకపు తండ్రికి మనము తెలియచేసుకుంటాం. అంతేకాదు ఆత్మీయంగా ఎదగడానికి, మన పాపములు క్షమించబడడానికి, ప్రతి దాని కొరకు కూడా మరి దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రార్థన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంత మాత్రమే కాదు, ప్రార్థన ప్రభావము కలిగినది, శక్తివంతమైనటువంటిది. ఎందుకు అనంటే మనం మాట్లాడేటటువంటిది, మనం ప్రార్థన చేసేది పరలోకపు తండ్రితో. కాబట్టి ఈ యొక్క ప్రార్థన ద్వారానే మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు మనము చూస్తున్నాం. ప్రతి చిన్న విషయంలో కూడా ప్రార్థన చేస్తాం, ప్రతి పెద్ద విషయంలో కూడా ప్రార్థన చేస్తాం. అది చిన్న అవసరమైన ప్రార్థన చేస్తాం, పెద్ద అవసరమైన మనం ప్రార్థన చేస్తాం. మన కష్ట సమయంలో మనం ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, ఆపత్కాలమందు యెహోవాను గూర్చి మొరపెట్టుమని. కాబట్టి ఆయన గూర్చి మనము మొరపెట్టినప్పుడు నిజముగా దేవుడు మనకు కావలసిన సహాయాన్ని అందించేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఈ యొక్క ప్రార్థన శక్తివంతమైనది, మరి మనఃపూర్వకమైనటువంటిది, ఇది ప్రభావము కలిగినటువంటిది అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. నీతిమంతుని యొక్క విజ్ఞాపన, రైచియస్ మ్యాన్. మరి నీతిమంతుడైనటువంటి మనిషి ఎవరు అనంటే క్రీస్తు యేసునందు విశ్వాసము కలిగినటువంటి వాడు, క్రీస్తు యేసు రక్తము చేత కడుగబడినటువంటి వాడు. కాబట్టి ఎవరైతే యేసయ్యనందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడుతున్నారో వారే నీతిమంతులు, వారు దేవుని బిడ్డలు.